ఇంటి పెద్ద ఆదర్శవంతంగా ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా అదే బాటలో నడుస్తారని అంతా చెప్పుకుంటూ ఉంటాం. కానీ తెలంగాణ సర్కార్లో అందుకు ఉల్టా సంప్రదాయం నడుస్తోంది. ముఖ్యమంత్రి ఎప్పుడు ఎక్కడ పర్యటిస్తున్నారు, ఏ శాఖల పనితీరుపై రివ్యూ చేస్తారు అనే అధికారిక విషయాలన్నీ కూడా షెడ్యూల్ ప్రిపేర్ అయ్యి తెరిచిన పుస్తకంలా బయటకు వస్తుండగా మంత్రుల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందట. మరి పెద్దన్న పాటిస్తోన్న సంప్రదాయాన్ని తమ్ముళ్ళు లాంటి మంత్రులు ఎందుకు పాటించడం లేదు? వాళ్ళకొచ్చిన ఇబ్బందులేంటి? తెలంగాణ ప్రభుత్వంలో గతానికి భిన్నమైన ఓ కొత్త సంప్రదాయం నెలకొందట. ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న బాధ్యతాయుతమైన వ్యవహార శైలికి భిన్నంగా పలువురు మంత్రులు వ్యవహరిస్తున్నారట. మంత్రులు ఎవరెవరిని కలుస్తున్నారు, శాఖాపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఈ రోజు ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు అనే సమాచారాన్ని కొందరు మంత్రులు దాచిపెడుతున్నారట. మరి వారి అధికారిక సమాచారాన్ని దాచి ఉంచాల్సిన అవసరం ఏంటన్నదే ఇప్పుడు ఎవరికీ అర్థం కాకుండా ఉందట. మంత్రులు వారి రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ను ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచడం సరైందేనా? ఫలానా మంత్రి ఎక్కడ ఏ ప్రోగ్రాంలో పాల్గొంటారనే సమాచారం ఎందుకు ఇవ్వడం లేదు అన్నది ఎవరికి అంతుపట్టకుండా ఉందన్న వ్యాఖ్యలు సెక్రటేరియట్లో జోరుగానే వినిపిస్తున్నాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం సవ్యమైన ప్రజాపాలన అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన సమావేశాలకు సంబంధించి క్రమం తప్పకుండా షెడ్యూల్ కూడా విడుదలవుతోంది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ రెగ్యులర్ గా షెడ్యూల్ వెలువడింది అంటే ఆ విషయంలో రేవంత్ ఎంత పక్కగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు ముఖ్యమంత్రి కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ సీఎంఓ నుంచి విడుదలవుతోంది. కానీ తెలంగాణ మంత్రులు మాత్రం షెడ్యూల్ ఇవ్వడం లేదు. వారిని కవరేజ్ చేసి వారి కార్యక్రమాల గురించి ప్రజలకు చేరవేసే మీడియాకు సైతం వారు షెడ్యూల్స్ ఇవ్వడం లేదు. దీంతో ప్రజలకు వారి ప్రోగ్రామ్స్ గురించి సరిగ్గా తెలియకపోవడమే కాక అధికారులు తికమక పడాల్సి వస్తోంది. వారి పర్యటన పూర్తయ్యాక ఏవో కొన్ని అంశాలకు సంబంధించి మాత్రమే వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం ఇస్తున్నారు. ఫలానా మంత్రి ఏ ప్రోగ్రాం కు వెళ్లారు, ఏ అంశాలపై మాట్లాడారు, కొత్త నిర్ణయాలు ఏం తీసుకున్నారు అనేది ప్రెస్ నోట్ లో మాత్రమే చూసుకోవలసి వస్తోందట. దీంతో మంత్రుల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు, ప్రోటోకాల్ అంశాలను పరిగణనలోకి తీసుకోలేకపోతున్నారట అధికారులు. మరి మంత్రులు షెడ్యూల్ ఇవ్వకుండా ఎవరు ఆపుతున్నారు అనేది ఓ పెద్ద ప్రశ్నగా మారుతోంది. మంత్రుల ప్రోగ్రామ్స్ అఫీషియల్ గా తెలియకపోవడంతో అధికారులు తలలు పట్టేసుకుంటున్నారు. మంత్రులు జిల్లాల పర్యటనలకు వెళ్లే సమయంలో కూడా జిల్లా అధికారులకు సరైన షెడ్యూల్ ఇవ్వడం లేదట. మంత్రులకు సంబంధించిన పిఎస్లు, ఓఎస్డీ, పిఏలు కూడా జిల్లా కార్యక్రమాలు గాని, రివ్యూ మీటింగుల సమాచారం గాని ముందు ఇవ్వడం లేదట. మరోవైపు సమీక్షకు రాని వారికి మాత్రం వార్నింగ్ ఇస్తున్నారట. అసలు సమాచారమే సరిగ్గా లేకుండా మంత్రుల కార్యక్రమాలకు హాజరు కాని అధికారులకు వార్నింగులు ఎలా ఇస్తారనే చర్చ అధికారుల్లో నడుస్తోంది. మంత్రులకు ఏ విధంగా చెప్పాలో తెలియక రాష్ట్ర అధికారులు, ఆయా జిల్లాల అధికారులు తలలు పట్టుకుంటున్నారట. ఇక అసలైన ట్విస్ట్, తమ పర్యటనలకు సంబంధించిన వివరాలను మంత్రులు ఎందుకు ఇవ్వడం లేదు అని. దీనికి అధికారుల నుంచి సరైన సమాచారమే కనిపించడం లేదు. ముఖ్యమంత్రి షెడ్యూల్ అఫీషియల్ గా ఇస్తుంటే మంత్రులు షెడ్యూల్ ఇవ్వకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల ఈ వైఖరి కారణంగా ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయం లేదా మంత్రుల నివాసానికి గ్రామాల నుంచి ప్రజలు వచ్చినప్పుడు అక్కడ మంత్రి ఉంటారో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొందట. మరో విషయం ఏంటంటే ఏ మంత్రి ఏ సమయానికి సచివాలయానికి వస్తారో తెలియకుండా పోతోంది. ఫలితంగా విజిటింగ్ కోసం వచ్చిన ప్రజలకు ఏం చెప్పాలో తెలియడం లేదట అధికారులకు. దీన్ని ఎలా సరిదిద్దాలో, మంత్రులకు ఎలా చెప్పాలో అధికారులకు తోచడం లేదట. ఇక మంత్రులకు వారి శాఖలపై పట్టు లేదట. డిపార్ట్మెంట్ల వారీగా సమీక్షలు కూడా జరగడం లేదట. అసలు ఏ మంత్రి ఏం చేస్తున్నారు అనేది సచివాలయ వర్గాలకు అంతు చిక్కడం లేదట. కొందరు మంత్రుల తీరు, మంత్రుల పేషీల పనితీరు ఇటు ప్రజలకు, అధికారులకు ఇబ్బందిగా మారుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన షెడ్యూల్ ని అఫీషియల్ గా విడుదల చేయించడం బాగున్నా తన దారిలోనే నడవాల్సిన ఇతర మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి ఎలాంటి చొరవ తీసుకుంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ముఖ్యమంత్రి చెప్పే లోపే మంత్రులే స్వచ్ఛందంగా తమ పంథా మార్చుకుంటారా? వేచి చూద్దాం.